ఓం శ్రీ గురుభ్యో నమః. జనవరి 12వ తారీఖున వివేకానంద యొక్క జన్మదినాన్ని మనం భారత ప్రభుత్వం వారు జరపడం జరుగుతుందన్నమాట. యువజన దినోత్సవంగా వివేకానంద పుట్టినరోజుని మనం జరుపుకుంటాం అన్నమాట. వివేకానంద స్ఫూర్తి రోజుకో సూక్తి అన్నమాట. ఈయన ఆధునికత వైపు పరుగులు పెడుతున్న నేటి యువత ఆధునికత అంటే నైతిక, ఆధ్యాత్మిక, సామాజిక స్పృహ అనే విలువల పట్ల తిరస్కార భావం కాదని తెలుసుకునే తరుణం ఆసన్నమయ్యింది. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకొని భారత జాతి నిండు గౌరవాన్ని కాపాడాలనుకున్న తపనతో ప్రతికూల ప్రాబల్యాన్ని లోను కాకుండా శక్తిని, ఉత్సాహాన్ని, దేశభక్తిని, ఆత్మవిశ్వాసాన్ని రగులుకొల్పి మార్గదర్శనం చేసే వ్యక్తి స్వామి వివేకానంద అని మన యువత గుర్తించింది. ఆయన గురించి, వారు ఇచ్చిన సందేశం గురించి తెలుసుకోవాలన్న తపనతో యువతను నానాటికి పెరగడం ఆనందాన్ని కలిగిస్తుంది. స్వామి వివేకానంద విశాలమైన ఉదార ఆశయాలు సర్వ జనాంగీకారాన్ని పొందడమే కాక మానవజాతి మనుగడకు కావలసిన అత్యవసర సందేశాలుగా కూడా మారాయన్నమాట. ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారినే. యతిరాజా యథార్థ జ్ఞానమూర్తి, సమస్త దుఃఖాలను బాపువాడు అయిన వివేకానంద ఋషివరేణ్యునికి ప్రణమిల్లుచున్నాను. అలాగే నిలవండి ఓ బాలకిషోరాలారా, నా బిడ్డల్లో పిరికి వాళ్ళుండటానికి వీల్లేదు. గొప్ప కార్యాలు ఎప్పుడైనా తేలికగా సాధింపబడ్డాయా? నాకు ఉక్కు సంకల్పం కలిగి ప్రకంపించిన హృదయాలు కావాలి. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. నా ఆశయాల్ని క్లుప్తంగా కొన్ని మాటల్లో చెప్పవచ్చు. అదే మానవ కోటికి వారిలోని దివ్యత్వాన్ని గూర్చి బోధించి వారి జీవిత ప్రతి కార్యకలాపంలోనూ ఆ శక్తిని ఎలా అభివ్యక్తం చేయాలో ప్రబోధించడమే. సత్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మితే విజయం తథ్యం. నెమ్మదిగానైనా సరే మనం జయించక తప్పదు. ఏ ఘనకార్యాన్నైనా మోసంతో సాధించలేం. అప్రతిహమైన శక్తి ద్వారా మాత్రమే సమస్త కార్యాలు సాధింపబడతాయి. కాబట్టి ధీరత్వాన్ని ప్రదర్శించండి. ఆయన సూక్తులు: పవిత్రుల కండి శక్తి వస్తుంది. పవిత్ర మనస్సుతో అనంత శక్తి, గొప్ప సంకల్ప బలం, బ్రహ్మచర్యం మానవాళిపై అద్భుతమైన నియంత్రణను ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మిక గురువులు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ రావడం వల్ల వారికి శక్తి సంక్రమించింది. ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. మహోన్నత విశ్వాసాల నుండి మహత్తర కార్యాలు సాధింపబడతాయి. వివేకానంద సూక్తులు అన్నమాట. మనం కూడా తెలుసుకుందాం, చదువుకుందాం. పవిత్రుడు, సాహసోపేతుడు అయిన వ్యక్తే ఘనకార్యాలను సాధించగలడు. ఈ జీవితం క్షణికం. ప్రాపంచిక భోగాలు అశాశ్వతాలు. ఇతరుల కొరకు జీవించేవారు, యథార్థంగా జీవిస్తున్నవారు, తక్కినవారు జీవస్మృతులు. లేవండి, ధైర్యంతో సమర్థులై నిలబడండి. మీ భవితకు మీరే విధాతలని గుర్తించండి. మనకు కావాల్సింది శ్రద్ధ. మనిషికి మధ్య తేడా శ్రద్ధతో ఉన్న తారతమ్యమే కానీ వేరేమీ కాదు. ఒక మనిషి గొప్పవాడుగాను, ఇంకొకరు బలహీనుడుగాను, అధముడుగాను చేసేది శ్రద్ధే. కాబట్టి ఈ శ్రద్ధ మీలో పాదుకుపోవాలి. బలమే జీవితం, దౌర్బల్యమే మరణం. బలమే ఆనందం, శాశ్వతం, అమృతం జీవితం. దౌర్బల్యం నిరంతర యాతన, దుఃఖం, దౌర్బల్యమే మృత్యు. ఇది తిరుగులేని నిజం. దృఢ సంకల్పం, పవిత్ర ఆశయం తప్పక సత్ఫలితాలను ఇస్తుంది. వీటిని ఆయుధాలుగా గ్రహించిన వారు అన్ని విఘ్నాలను ప్రతిఘటించి నిలవగలరు. అపార విశ్వాసం, అనంత శక్తి ఇవే విజయ సాధకాలుగా మార్గాలు. విధేయతను మొదట అలవర్చుకోండి. సేవకుడుగా ఉండటం నేర్చుకుంటే నాయకుడయ్యే యోగ్యత మనకు లభిస్తుంది అన్నమాట. మంచి మంచి సూక్తులు ఈ పుస్తకంలో ఉన్నాయి. అందరూ చదువుకోండి. స్వామి వివేకానంద స్ఫూర్తి రోజుకో సూక్తి.